శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారు 2025లో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి వారికి అనే అంశం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 2025 అంతా మిశ్రమంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మార్చి 29 తర్వాత శని అర్ధాష్టమం ముగించుకుని పంచమంలోకి రజిత మూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. గురుడు మే 14 తర్వాత అష్టమ స్థానం అంటే 8వ ఇంట్లో సువర్ణమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. రాహువు మే 18 నుండి 4వ ఇంట తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. స్థానాలు బాలేకపోయినా మూర్తిత్వం చాలా వరకు శని గురువులకు బాగా వచ్చింది కాబట్టి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి వృశ్చిక రాశి వారికి. శని స్వల్పంగా అనుకూలం, గురుగ్రహం అనుకూలత లేదు, రాహుగ్రహం యొక్క అనుకూలత లేదు. శనిగ్రహం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే సంతానం ఉన్న వారికి సంతానం యొక్క విద్యకి సంబంధించిన ఇబ్బందులు, అంటే వారు సరిగ్గా చదవకపోవడం, చదువులో ఎదుగుదల తగ్గడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి. సంతానం పైన అధిక శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వారికి వైద్య సహాయం ద్వారా కూడా సంతానం పొందే అవకాశం కొంతవరకు ఉంటుంది వృశ్చిక రాశి వారికి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి ఈ సంతానానికి. వృశ్చిక రాశి వారి సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా వస్తాయి. అంటే సీజనల్ ఎలర్జీస్ అలాంటివన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి. శని పంచమంలోకి మూవ్ అయిన తర్వాత సంచరించడం మొదలెట్టాక ఇంకా వృశ్చిక రాశి జాతకులకి స్వల్ప అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఏదో ఒక అనారోగ్య సమస్య, చికాకులు, అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. స్వల్ప ధనలాభాలు కూడా ఉంటాయి వృశ్చిక రాశి వారికి. శని చాలా కొంత మేరకి అనుకూలంగా ఉంది, కొంత ఇబ్బందులు అయితే కలిగిస్తూ ఉంటాడు. మూర్తిత్వం రజత మూర్తిత్వం వచ్చింది కాబట్టి కొంతవరకు బాగానే ఉంటుంది. బట్ పంచమంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ఎక్కువగా సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, సంతానం కోసం ప్రయత్నించే వారికి ఇబ్బందులు, సంతానం ఉన్నవారికి వారి విద్యకి సంబంధించినవి లేదంటే వారి ఆరోగ్యానికి సంబంధించినవి, ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక వీరు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా వృశ్చిక రాశి వారు. ధనలాభాల పరంగా చూసుకుంటే కొంచెం పర్వాలేదని చెప్పచ్చు, స్వల్ప ధనలాభాలు అనేవి కలుగుతాయి. ఇక గురుగ్రహం అష్టమంలో సంచరిస్తున్నారు కాబట్టి సువర్ణమూర్తిత్వం పొందినా కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నందుకు అనారోగ్య సమస్యలు, జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మూత్ర సంబంధించిన అనారోగ్య సమస్యలు అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము లేదా డైజెస్టివ్ డిజార్డర్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది వృశ్చిక రాశి వారికి. గురుగ్రహ సంచారం మొదలైన తర్వాత ఆర్థిక సమస్యలు, రుణబాధలు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చేతిలో డబ్బు నిలవదు, ఏదో ఒక సందర్భంలో డబ్బు ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం వస్తూ ఉంటుంది, డబ్బు తీసుకెళ్ళి హాస్పిటల్ ఇవ్వాల్సి రావచ్చు. ఇటువంటి అనారోగ్య సమస్యలకు దేనికో దానికి డబ్బు చేతిలో నిలవదు. ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ధన వ్యయం అనేది కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. కుటుంబ సమస్యలు, ఏదో ఒక చిన్న చిన్న చిరాకులు, తగాదాలు, చిరాకులు ఎక్కువగా వస్తుంటాయి. కుటుంబ సమస్యలు కలుగుతూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. ఏదో ఒకటి ఊరికే వెళ్ళి ప్రయాణం చేసి రావచ్చు. వాళ్ళు వద్దు అనుకుంటారు, ప్రయాణాలు వద్దు, కారణాలు ఇంట్లో ఉందాం అనుకుంటే ఏదో ఒక సందర్భంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈ అనారోగ్య సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ఇక రాహుగ్రహం కూడా అర్ధాష్టమం అంటే 4th హౌస్లో సంచరిస్తోంది. పైగా తామ్రమూర్తిత్వం పొందింది కాబట్టి వీరి గృహంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటూ ఉంటుందంటే ఇంట్లో కాస్త ప్రశాంతత కోల్పోతుందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల యొక్క అనారోగ్య సమస్యలు కూడా వీళ్ళని వేధిస్తూ ఉంటాయి. వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో కొద్దిగా డొమెస్టిక్ లైఫ్ కాస్త చిరాగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులకు కూడా కొంత అనారోగ్య సూచనలు కల్పిస్తూ ఉన్నాయి. గృహంలో ఒక చిన్న చిన్న చిరాకులు. విద్యార్థులకు మాత్రం అధిక శ్రద్ధ అవసరం. సో వీళ్ళు ఏమైనా రెమెడీస్ చేసుకోవాలంటే శనిగ్రహానికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించడం చాలా మంచిది. శనిగ్రహానికి 7 శనివారాలు తైలాభిషేకము. అంతేకాకుండా గురుగ్రహం కోసం నిత్యం గోసేవ అంటే గోవుకు ఆహారం తినిపించడం, అట్టిపండు తినిపించడం, గోసేవ చేయడం, లేదంటే గోశాలకి డొనేషన్స్ ఇవ్వడం వంటివి చేసుకోవడం, దేవాలయ సందర్శనలు మరియు గుళ్ళకి గోపురాలకి కొంత డొనేషన్ లేదా ఏదైనా పేరు పొందినటువంటి ఆశ్రమాలకి డొనేషన్స్ ఇవ్వడము, ఇటువంటివన్నీ చేయడం వల్ల గురుగ్రహ యొక్క అనుకూలత కూడా కలుగుతుంది. మీరు నిత్యం దుర్గామాతని పూజించుకోవడం చాలా మంచిది రాహుగ్రహం యొక్క అనుకూలత కోసం. మొత్తంగా చూసుకుంటుంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుందని తెలియజేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.